మాటలు చెప్పాలంటే ఆ కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం. అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో. ఒక్క వర్గం కాదు, అందరినీ మోసం చేసింది. ఖార్గే సాబ్ వచ్చి చేవెళ్ళలో చెప్పిండు 10 లక్షలు వాళ్ళు ఇస్తే 12 లక్షలు మేము ఇస్తాం, దళితులకు 18% వాటా ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో ఇచ్చిర్రా, పెంచుతామన్నారు, పెన్షన్లు పెంచినరా, ఇంకెన్ని చెప్పినా ఒకటి కాదు ఇన్నునే ఎంతో ఇంత పెద్ద లిస్ట్ ఉంది. నేను ఫస్ట్ మహేష్ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి నేర్పిను అలా మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఏంది, ఉత్త దళిత బందే కాదు, ఎంత లంగలంటే ఏది పడుతుందో చెప్పుకుంటా వేరు నోటికి ఎంత వస్తా అంత. శ్రీధర్ బాబు అంటే ఆయన రాసిండు మేనిఫెస్టో, చైర్మన్ అయిన దాన్ని. నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా, ఏమైనా నువ్వేగా చైర్మన్, నువ్వు ఇలా బాగా నడుపుతున్నావు, ఇస్తామండి అంటాడు. ఇస్తామండి అంటే నువ్వే చెప్పినావు కదా 100 రోజులు ఇస్తా అని, 100 రోజుల్లో ఇస్తా, 6 అయినా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగులు కొట్టింటే మేం కాదు. అందుకే అడుగుతున్నాం, 100 రోజులు చేయలేదు కాబట్టి 600 రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్. అంటే వాళ్ళకు ఉక్రోషం వస్తా. ఇక ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను, ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఆఖరికి పైసలు లేనోడన్నా మాట్లాడతారు అట్లా. లోపల బనీకి పొక్కలున్న మీదికెళ్ళి మాత్రం తెల్లంగా వేసుకొని ఏం షాన్ మే ఫరక్ నీ అని అన్నట్టు ఉంటాం. ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలుపుతలేరు, చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఎవడన్నా అంటాడా? అరే ఇంత అన్యాయం మాటలు. ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం, ఏం చేస్తారా ఆయన గోసుక తింటారా, ఈ ఏమంటారు నన్ను గోసుక తింటారా అంటే కోసుక తింటా, గొర్రెనా మేకనా లేకపోతే వాడు చికెనా, కోసుక తింటారా నన్ను, ఏం చేస్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా, ఇప్పుడు నన్ను ఏం బిక్తారు మీరు అంటుండు. మరి ఏం బిక్తారు అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి. రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రానే వచ్చింది అంటే ఆయన ధీమా ఏంది. ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న, పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసిండు, అద్భుతమైన రాజ్యాంగం రాసిండు. కానీ గిసోంటి లంగలు ఉంటారని ఆయన కూడా ఊహించారు. గద్దెనెక్కినండి మళ్ళీ తిరిగి 5 ఏళ్ళ లోపల దించే అవకాశం లేదు. ఎక్కినానుకో కూర్చోవాలి, మళ్ళీ వాడిని దించాలని మళ్ళీ 5 ఏళ్ళు చూడాలి ఇంతదారు. పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టలేదు, కొన్ని దేశాలలో ఉంది రీకాల్. అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ వెనక పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది. గట్సోంటి వస్తే ఇటువంటి లంగలు కూడా భయపడతారు. లేకపోతే ఏంది, ఇవాళ నన్ను ఏం బిక్తారు మీరు, ఏమనంటే కేసీఆర్ మీద బట్టగాలుస్తా, వేస్తా, తెల్లారులేస్తే డైలాగులు కొడతా, కేసీఆర్ని తిడతా, ఏమేమి మాటలు ఆయన ఇంటే ఆయన నోటికి మొక్కాలి. గుడ్లు వీకి గోటిలాడుతాడు, మెడల పేగులు వేసుకుంటాడు, బట్టలు కూడా తీసి కొడతాడు వీడు ముఖ్యమంత్రి. మళ్ళీ వానేమని తిడితే నాకు బలపాటు, ఇదో పెద్ద కథ. మళ్ళీ వాడిని గట్టిగా ఏమన్నా అన్నా అనుకో, మా లచ్చనని అంటాడు, నువ్వు తిట్టకు సార్ అంటే. నేను తిడతలేనే వాడు చెప్పినే చెప్తున్నాను, నేను చెప్తున్నాను ఆయన భాషలో ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా. ఏం చెప్పాలి మరిగా, ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ, మరి ఏం చేయాలి? నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు, ఆ భాష ఇష్టం లేదు, కానీ తప్పలేదు, ఎందుకంటే ఆయనకు ఇంకో భాష అర్థమైతే లేదు.